అంటే మీరు చట్టబద్ధంగానే ఏదైనా చేయాలి కానీ మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటే మాత్రము అది మీకు మొత్తం సమాజానికి రాజ్యాంగానికి ప్రమాదం అనేటువంటిది మా అభిప్రాయం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరి అభిప్రాయాలను నిషేధించలేము. అట్లా నిషేధిస్తే మానవ సమాజం ముందుకు పోదని జస్టిస్ జీవన్ రెడ్డి గారు 50 ఏళ్ల క్రితం చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. ఎంత దారుణంగా ఉందంటే పౌర హక్కుల గురించి మాట్లాడటానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సభ్యులంతా ఇక్కడ ఉన్నారు, పురప్రజలు ఉన్నారు. ఈ సభ ఇక్కడ నిర్వహించడానికి వీలు లేకుండా అడ్డుపట్టడం కోసం పోలీసుల్ని ఈ హిందుత్వవాదులు ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు. క్రాంతి చైతన్యని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం కూడా నిన్న పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలన్నారు. 2 సార్లు పెడితే సిఐ కానీ ఎస్ఐ కానీ లేరు. ఈరోజు ఎట్లాగో సెలవు కోర్టులకి. అందుకు నిన్న సాయంత్రం టైం అయిపోయిన తర్వాత, కోర్టులకు టైం అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు అరెస్ట్ అని చెప్పారనమాట. ఇది వ్యవహార సరళి. ఎట్లా ఉందంటే రాజ్యం అణిచివేసేటట్లుంది పౌర హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని. ఇంకా ఏమిటంటే సభ ఎట్లా పెడతారు ఇక్కడ అంటూ ఈ హాల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒత్తిడి చేశారు. మీరు లాక్ చేసి కీ మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, మీరు ఎట్లా నిర్వహిస్తారని. ఇండోర్ సభ నిర్వహించడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇది మనకున్న హక్కు. ఇలా ఉన్నాయి పౌర హక్కులు. ఈ పౌర హక్కులు అణిచివేతకు గురవుతున్న ఈ సందర్భంలో 20వ పౌర హక్కుల మహాసభ జరుగుతున్నాయి. దీనంతా విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ మొత్తం 53 సంవత్సరాల ప్రయాణంలో ఇవాళ రాష్ట్ర మహాసభలు జరుపుతున్న సందర్భంగా ఈ ప్రాంగణంలో మా అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖర్, వాళ్ళతో పాటుగా మా సీనియర్ నాయకులు క్రాంతి చైతన్యం ఉండి ఇవాళ మీతో సంభాషించాల్సిన వ్యక్తి ఇవాళ పోలీస్ స్టేషన్లో ఎవరి హక్కుల కోసమైతే, ఏ పీడిత తాడిత ప్రజల హక్కుల కోసమైతే, ఎక్కడైతే ప్రశ్నించే హక్కు ఉంది అని గొంతెత్తి నినదించిండో ఆ వ్యక్తి ఇవాళ ఒక వ్యూహాత్మకంగా శని ఆదివారాలు చూసుకొని పోలీసులు పకడ్బందీగా ఒక ఎత్తుగడతో ఆయనను కటకటాల మధ్యలో నిర్బంధించడం అనేది, ఇది మేము చాలా సిద్ధంగా ఉన్నామనేది చెప్తా ఉన్నాం. పౌర హక్కుల సంఘం ఈపాటికే ప్రాణాలు ఇచ్చే సంఘం కదా ఇది. మేము అరెస్టులకు, అక్రమ కేసుల బనాయింపులకు ఎక్కడ కూడా భయపడే సంస్థ కాదు ఇది. మొదటగా మేము ఎక్కడ కూడా పొరపాట్లు అనేది చేయము. ప్రభుత్వాలు, రాజ్యము ఈ రకమైన నిరంకుశ దశకు చేరుకుంటాయనే మన పెద్దలు, రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ద్వారా వాక్ సభా స్వాతంత్రాలు ప్రజలకు ఉండాలని, అది ప్రజాస్వామ్యానికి మూలం కదా, అది ఉండాలని, అది సంస్థలకు, హక్కుల సంఘాలకు ఏ మేరకైతే ఉందో మేము దబోల్కరు, పన్సారే, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళ మేధావులను, ఒక హేతువాదం ప్రచారం చేస్తున్న వాళ్ళను, హేతువాదం కూడా రాజ్యాంగంలో క్రమానుగతంగా హేతువాదాన్ని ప్రజల్లో కల్పించాలని రాజ్యాంగం చెప్పింది కనుక నీకు సభలు, సమావేశాలు ఎక్కడైనా స్వేచ్ఛగా, యథేచ్ఛగా ప్రయాణించి నీ అభిప్రాయాలు, నీ రాజకీయాలు, నీ విశ్వాసాలు చెప్పుకునే హక్కు కల్పించింది కదా రాజ్యాంగం. పౌర హక్కుల సంఘం అదే పనికి పూనుకుంటే మీకు, మాకు, సంఘాలకు, ఇతరులకు ఏ మేరకు ఆర్టికల్ 19 వర్తిస్తుందో మీకు కూడా అదే మాదిరిగా వర్తిస్తుంది. ఏదైతే భిన్నంగా ఉంటుందో, ఒక అమూర్తమైన విషయం, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, దాన్ని కొలవగలమా, దానికి ప్రాతిపదిక ఏది? అయినప్పటికీ మీకు ఏదైనా అలాంటిది జరిగితే మేము అలాంటిది జరపాలని మా ఉద్దేశాలు ఎప్పుడు కూడా 53 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టిన వ్యక్తులం కాదు. అత్యున్నతమైన మానవ విలువల కోసం రేపటి నాడు నిన్న మమ్మల్ని ఎవరైతే అటకాయించిండ్రో
వాళ్ళ హక్కుల కోసం కూడా ఎవరైతే పోలీసు వర్గాలకు కూడా వాళ్ళ హక్కులకు భంగం కలిగితే వాళ్ళ హక్కుల కోసం కూడా పోరాడే సంస్థ ఇది. కనుక చట్టమేమైంది? ఈ దేశంలో చట్టబద్ధ పాలన ప్రమాదంలో పడినందుకు కానుకనే ఇలాంటి అంశాలు జరుగుతున్నాయి. రాజ్యాంగం ప్రసరించిన వెలుగులో దేశం పాలకులు చట్టబద్ధ పాలనకు తిలోదకాలు ఇచ్చినందుకు కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. క్రాంతి చైతన్యను బేషరతుగా విడుదల చేయాలని, నీవు క్రాంతి చైతన్యను ఇవాళ కటకటాల మధ్యలో నిర్బంధించావంటే మీరు మేము చాలా ఖచ్చితంగా ప్రజల హక్కుల కోసం నిలబడి పోరాటం చేస్తున్నామని మాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. దీనితో బెంబేలెత్తిపోవము. 2 రాష్ట్రాల్లో కేంద్రీకరించి పౌర హక్కుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం మరింత గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తూ క్రాంతి చైతన్యను బేషరతుగా విడుదల చేయాలని ఇక్కడ ఈ హాల్లోకి ఆయనను తీసుకొచ్చి ఈ ప్రజా సమూహంలో ముందు హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో నిజానికి అన్ని వేలబుల్ కేసులు అయ్యి ఉంటాయి. అవి మాకు ఇంకా ఎఫ్ఐఆర్ ఏం రాశారో అర్థం కాదు. ఇంతమంది ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన పైన బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఎవరైతే ఈ దేశంలో మా జాయింట్ సెక్రటరీ చాలా స్పష్టంగా చెప్పాడు, మేము వ్యతిరేకిస్తున్నది ఎవరైనా సరే ఉన్మాదానికి చేరుకుంటే కేవలం ఉన్మాదం దశకు చేరుకున్న వైఖరికి మాత్రమే ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కదా. అందుకని అలాంటి దశకు చేరుకున్న వాళ్ళు మా పైన నిఘా పెట్టడం కానీ, దాడులకు పూనుకోవటం కానీ రాజ్యం బాధ్యత వహించి నిలువరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.